కానీ ఇలా కొంచెం జీడిపప్పు వేయించుకొని ఇలా పప్పుగానే ఓపెన్ చేయకుండా వేయించి అదే నేను వేస్ట్ అవ్వకుండా నువ్వు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఎవరైనా వేయించుకుని జీడిపప్పు కాజు ఇలా మనం దగ్గరకు వచ్చి చూడు వేయించుకో చూసుకో. నల్లగా ప్యాచులు పడుతున్నాయి చూడు. కాజు ఫ్రై సాధారణంగా కాకరకాయ ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళు ఈ జీడిపప్పు ఎందుకు అనుకుంటారు. కానీ ఎందుకంటే తినని వాళ్ళకు కూడా తినాలి అనిపించాలి, అలా దాన్ని డెకరేట్ చేసుకోవాలి. చూడడానికి కూడా లుక్ బాగుంది నా ఉద్దేశం అది. హైజీనిక్. ఎస్. ఇప్పుడు ఇదే నూనెని కొద్దిగా ఇలా వేసుకున్నాం, అంటే ఇందాక వేసుకున్నంత ఎక్కువ కాకుండా కొంచెం అలా వేసుకున్నాం. వేసుకుని ఇప్పుడు ఈ కాయని ఇలా ఒక్కొక్కటి ఇలా రుబ్బుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కాకరకాయలు మసాలాలు అన్ని ఉడికినాయి, అన్ని అయిపోయినాయి. జస్ట్ దమ్ అట్లాంటిది అనుకోండి. బాగా చెప్పారు. దమ్ దేనా మరి రవిగారే మజాక. మీరు మీ వంటలు చూసి నాకు వచ్చేసుకోమ్మా. లేదు, మీ దగ్గర మేము కొన్ని నేర్చుకుంటున్నాం. ఎస్. మరి ఈ జీడిపప్పు ఎందుకు అని కదా మీకు డౌట్ వచ్చింది. గార్నిష్ చేస్తారేమో. దీని మీద ఈ కడిగి ఉంచుకున్న కరివేపాకు ఇప్పుడు వేస్తాను నేను. ఆ వేడికి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది. నూనెలో మాడిపోయి పాపం ఇబ్బంది పడకుండా ఇప్పుడు రా ఫ్లేవర్ దాంట్లో దిగుతుంది. కరివేపాకు. అవును. ఉందా? ఇవ్వండి. సూపర్ అమ్మా. సూపర్. ఓకే. ఓకే.